కనబడేది పావన గోదావరి నది అండి. భద్రాచలం దగ్గరలో ఉంది. ఆ ఒడ్డు మీద కనబడేది భద్రాచలం. ఇది మోతిగడ్డ అని మోతే గ్రామం. భద్రాచలానికి సారపాక మధ్యలో గోదావరి నది మధ్యలో ఉన్నటువంటి ఒక లంక. ఈ లంక మీద చూడండి ఎంత అద్భుతమైన దృశ్యం. గోదావరి నది కనబడుతుంది కదా. గోదావరి నది మధ్యలో శివాలయం, మోతిగడ్డ శివాలయం ఉంటుంది. దీన్ని మంచి టూరిస్ట్ స్పాట్, అంటే పిలిగ్రిమేజ్ స్పాట్ కింద ఉంది, ప్లస్ టూరిస్ట్ స్పాట్ కూడా ఉంది. ఇప్పుడు మేము బోటు దాటి వచ్చాము ఇక్కడికి. సారపాక నుంచి మోతే గ్రామానికి వచ్చి, మోతే నుంచి వచ్చి వీరభద్రస్వామి దేవాలయం ఇది. మోతే నుంచి బోటు తీసుకొని బోట్లో బయలుదేరి గుట్టకి వచ్చాము. ఇది పెద్ద పర్వతం, ఒక రకంగా చెప్పాలంటే గుట్ట లాంటి ప్రాంతం. రాతి గుట్ట కాబట్టి ఎంత గోదావరి ఫ్లడ్స్ వచ్చినా, 53 గోదావరి, 86 గోదావరిలు వచ్చినా కూడా ఈ దేవాలయానికి ఏమి కాలేదని చెప్తున్నారు ఇక్కడ అయ్యగారు. సో అంత విశిష్టమైనటువంటిది, చాలా హైట్లో ఉంది. భద్రాచలం కంటే కూడా, సారపాక కంటే కూడా హైట్ ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. అందువల్లే ఎంత పెద్ద వరద వచ్చినా కూడా ఏం కాదు. మీకు కనబడుతూ ఉంది కదా, 3 వైపులా గోదావరి నది, 4 వైపులా, 3 వైపులా గోదావరి నది. ఇక్కడ చీలి ఒక పాయగా చీలి మళ్ళీ ముందుకెళ్ళి కలిసిపోయింది ఈ గోదావరి నది. మళ్ళీ మనం ఇప్పుడు తూర్పు వైపుకి వస్తాము. ఇది టెంపుల్, వీరభద్రస్వామి, మోతే వీరభద్రస్వామి టెంపుల్. ఇక్కడ శివరాత్రికి బాగా జరుగుద్ది. కార్తీక మాసం నెల రోజులు కూడా బాగా వస్తారు భక్తులు. పడవల్లో రావాలి. కార్తీక మాసం అంటే గోదావరిలో ఫ్లడ్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఇప్పుడు గోదావరి ఎంత క్లియర్గా కనబడుతూ ఉందో. భద్రాచలం డివిజన్కి ఎలక్ట్రిసిటీ లైన్లు కూడా ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడే హై టెన్షన్ టవర్లు వేశారు. ఈ టవర్ల మించే సప్లైకి అవతలకి వెళ్తూ ఉంది. సో గోదావరి పుష్కరాలకి సిద్ధం అవుతూ ఉంది. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి కదా, 27లో గోదావరి పుష్కరాలకి పని మొదలు పెట్టారు ఇప్పుడు. ఇది విఘ్నేశ్వరుడు, మోతిగడ్డలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి దేవాలయం. బిక్కసాని భద్రయ్య గారు, హనుమాయమ్మ గారు దంపతులు కట్టించారట. ఇది దాతలు, పుణ్యాత్ములు, మకర తోరణం దాతలు శ్రీమతి బిక్కసాని భద్రయ్య, హనుమాయమ్మ దంపతులు, మోతే గ్రామ వాస్తవులు. స్వామివారికి మంగళసూత్రాలు, తాడు మెట్టెలు, ఉత్తర జంజాలు, పిల్లేరు శాస్త్ర, తాళ్ళూరు రాజేశ్వరరావు గారు, ధనలక్ష్మి. మనం ఇప్పుడు గుళ్ళోకి ఎంటర్ అవుతాము. ఇది శివలింగం. కనబడుతున్న వీరభద్రస్వామి, మోతే వీరభద్రస్వామి దేవాలయం. భద్రాచలానికి సారపాక మధ్యలో గోదావరి నది మధ్యలో ఉన్నటువంటి ద్వీపంలో ఉంది. ఈ ద్వీపంలో ఈ గుడి కట్టారు పుణ్యాత్ములు ఎవరు. ఆ రోజుల్లో రాజుల కాలంలో కట్టి ఉంటుంది. నిర్మాణం అంతా రాజుల కాలం నిర్మాణం ఇది. ఎప్పుడు కట్టారండి అయ్యగారు ఇది? కాకతీయ రాజులు నిర్మాణం చేసినటువంటిది.